ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి నేను పోతన భాగవతము గద్య భాగము చదివి వినిపించాలని అనుకుంటున్నానండి. పోతన భాగవతము పద్య భాగంలో ఉంటుంది. దానిని పద్యాలు చదవకుండా గద్య భాగంలో వచనం చదివి మీకు వినిపించాలని అనుకుంటున్నాను. చాలామందికి భాగవతం గురించి తెలిసే ఉంటుంది, కానీ చదువుకోలేని వాళ్ళు, చదవడానికి వీలు కాని వాళ్ళు, వాళ్ళకందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని నేను ఈ పోతన భాగవతాన్ని గద్య భాగాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఇందులో పద్యాలు ఏవి నేను చదవడం లేదండి. ఓన్లీ గద్య భాగం మాత్రమే చదివి వినిపిస్తాను. శివకేశవులు ఇద్దరూ ఒకటే, శివుడు వేరు కేశవుడు వేరు కాదు, శివకేశవులు ఇద్దరూ ఒకటే అని అంటారు కదా. అలాగే ఈ కార్తీక మాసంలో నేను ఈ పోతన భాగవతాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నానండి. మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఈ పోతన భాగవతం చదవాలని సంకల్పించినానేమో, భగవంతుడు నా ద్వారా మీకు వినిపించాలని ఆయన సంకల్పించాడేమో. విష్ణు కథలు కళ్యాణాత్మకమైనవి, అంటే శుభాలను ప్రసాదించేవి. అవి ఎన్ని మార్లు విన్నా ఎప్పటికప్పుడు కొత్తవిగానే ఉంటాయి. భాగవతం అలాంటి పవిత్ర కథలకు నిలయం. ఈ పురాణరత్నం సహజకవి పోతన అమృతహస్తం నుండి మధుర భక్తిమయ కావ్యంగా తెలుగులో అవతరించిన నాటి నుండి ఎందరో భక్తులకు, కవులకు, వాగ్గేయకారులకు ఉపాధేయమై అనేక విధాల మార్గదర్శకమై అలరారుతోంది. పోతన్న తెనుగుల పుణ్యపేటి అన్న విశ్వనాథ వారి మాటలు అక్షర సత్యాలు. పోతన తెలుగులో భాగవతాన్ని, కైవల్య పదాన్ని చేరడానికి రచించిన ఆ గ్రంథాన్ని చదివిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని సిద్ధింపజేశారు. భాగవతంలోని ప్రతి పద్యం ఎంతో హృదయం. తెలుగునాట పోతనగారి పద్యం నోటికి రాని పండితుడు గాని పామరుడు గాని లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఉత్తమ గ్రంథమైన భాగవత సందేశాన్ని, పోతన కవిత వైశిష్ట్యాన్ని ఎన్నో వ్యాపకాలతో సతమతమయ్యే నేటి సగటు మనిషికి, ప్రత్యేకించి యువతరానికి వీలైనంత సమగ్రంగా, సరళంగా అందించిన ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని నేను మీకు వినిపించడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను అని అనుకుంటున్నాను. ఆ భగవంతుడి సంకల్పం మేరకు నేను మీకు చదివి వినిపించడానికి ముందుకు వచ్చాను. ఇక మనం ఆలస్యం చేయకుండా పోతన భాగవతంలోని ప్రథమ స్కందంలోని మొదటి సంపుటంలోకి వెళ్ళిపోదాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకునన్ దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసదృగ్జాల సంభూతన నా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. భాగవతానికే కాదు, తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైన పద్యమిది. ఇష్టదేవతాస్తుతి వస్తు నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది. ఈ పద్యంలో 6 దళాలు ఉన్నాయి. 1 శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. 2 లోకరక్షై కారంభకున్. 3 భక్తపాలన కళా సంరంభకున్. 4 దానవోద్రేక స్తంభకున్. 5 కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్. 6 మహానందాంగనా డింబకున్ అనేవి భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం, ధర్మ సంస్థాపకత్వం, శిష్టరక్షణ పరాయణత్వం, దుష్ట శిక్షణ చణత్వం, విశ్వకర్మృత్వం, ఆనందమయత్వం అనేవి 6 క్రమంగా పై 6 దళాలలోనూ ప్రస్ఫురిస్తున్నాయి. ఇక ఈ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్న ప్రథమ దళంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కందంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కందంలోని దేవహుతి వృత్తాంతము,
చతుర్థ స్కందంలోని ధ్రువ చరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. లోకరక్షైకారంభకున్ అన్న ద్వితీయ దళం వల్ల హిరణ్యాక్ష, హిరణ్యకశివు, కంస, కాల, యవనాదులను తృతీయ, సప్తమ, దశమ స్కందాల్లో వస్తాయవి సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం స్థాపించబడింది. భక్తులను పాలించటం ఒక కళ. ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి. భక్తపాలన కళా సంరంభకున్ అనే తృతీయ దళం వల్ల గజేంద్రుణ్ణి కాపాడడానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చిన వృత్తాంతం అష్టమ స్కందంలో వస్తుంది. ఆ వృత్తాంతం ధ్వనిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. దానవోద్రేక స్తంభకున్ అన్న చతుర్థ దళం వల్ల అష్టమ స్కందంలోని వామనావతారం వ్యంజకమైంది. పై మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడో ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయడం కోసం దుష్ట శిక్షణ చనుడైన స్వామి వామనుడైనాడో. కేలిలోన కుంభకున్ అనే పంచమదళం వల్ల భగవంతుని విశ్వకర్మకృత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర స్ఫురించింది. అది నవమస్కందంలో వస్తుంది. స్వామి విలాసంగా తిప్పే కళ్ళల్లో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. మహానందాంగన డింబకున్ అన్న షష్ఠదళం కృష్ణలీలా సర్వస్వమైన దశమస్కందానికి ప్రతీక. ఆ నందాంగనకు ఆనందం అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనంద గోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిషోరుడు సామాన్యుడు కాడు. ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట. కరాన మొమ్మనవాలు, ఉరాన పునుకుల పేరు, శిరాన నెలవంక ధరించి లీలా తాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రమాణం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్ప దర్పహరుడు, పర్వతరాజపుత్రి ముఖ పద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు, నారదుడు మొదలైన మౌని సత్తముల చిత్తములనే నెత్తమ్మి విరులలో విహరించే మత్త మధుకరుడు, చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడు, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు, వేదాలన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడు, భక్తుల పాపాలను పోకార్చినవాడు, దీనజనులను ఓదార్చినవాడు, తపోధనులందరికీ శుభాలు వనగూర్చినవాడు అయిన ఆ మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. ఈ విధంగా సకల లోక చక్రవర్తులైన ముగ్గురు మూర్తులకు చేతులొగ్గి నమస్కారం చేసిన అనంతరం హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలికల్మషాలను భేదించి ఆపన్నుల విన్నపాలను ఆమోదించి ఆశ్రితుల విఘ్నతలను ఛేదించి మంజుల మధుర భాషణలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి ముల్లోకాలకు మోద ప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను. నేలకు నెన్నొదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకతశ్రోణి చదువులవాణి అలనీలవేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షరమాలను, మరొక చేతిలో రాచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది.
సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరిస్తుంది. అమ్మా సరస్వతి, నేను శిరస్సుపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు. పడవలో ప్రభవించిన వ్యాసుడనూ కాను. కవికుల తిలకుడైన కాళిదాసుడనూ కానమ్మా. అయినా తగుదునమ్మా అని పురాణాన్ని తెలిగించటానికి పూనుకున్నాను. ఏం చెయ్యాలో ఏమీ తోచటం లేదు. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చెయ్యి పట్టుకొని నడిపించు. ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి. నీవే నాకు ఆధారం. నాకు తెలుసు తల్లి, నీ కరుణ అపార పారావారం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి. తల్లి భారతి, తెల్లని కాంతులు వెల్లి విరిసే శరన్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చకర్పూరము, పటీరము, రాజహంసలు, జాజిచెండ్లు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాలసముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా. అమ్మా భారతీదేవి, వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై శరశ్చంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలంకరించుకొన్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి, నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి గావించు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి ఉచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మా, ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన ముగురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మృక్కిడులైన రక్కసి మూకలను ఉక్కడగించిన అమ్మ, నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండు గుండెలలో నివసించే అమ్మ, దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గా భవానీ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. శ్రీదేవి దేవాదిదేవుడైన వాసుదేవునకు పట్టపుదేవి, పుణ్యాల దీవి, సిరి సంపదల పెన్నిది, రేరాజుకు గారాబు చెల్లెలు, వాణితో శర్వాణితో కూడి క్రీడించే పూబోని, అరవింద మందిరయైన జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు, కాంతులీనే ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలి. ఈ విధంగా ఇష్టదేవతలనందరినీ స్మరిస్తున్నాను. సూర్యభగవానుని, కుమారస్వామిని భావిస్తున్నాను. మొదట కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలయింపచేసిన వాల్మీకుల వారికి వందనం చేస్తున్నాను. చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కవోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసుల వారికి దోసిలొగ్గుతున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల కులకులతో శిలల్ని సైతం చిగురింపచేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొన్న మయూర కవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కాళిదాస కవిచంద్రుణ్ణి కైవారం చేస్తున్నాను. కవుల హృదయ కమలాలను వికసింపచేయటంలో రవి వంటి వాడైన భారవిని స్తవం చేస్తున్నాను. నిర్దుష్టమైన కవితకు పేరెన్నికగన్న మాఘ కవిని శ్లాఘిస్తున్నాను. అనంతరం తెలుగు కవితను వెలయింపజేసి అందరి హృదయాలను దోచుకున్న
నన్నయ్య భట్టారకుని సన్నుతించి హరహరనాథుని చరణార విందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనార్యుణ్ణి కొనియాడి తక్కిన పూర్వ కవులందర్నీ మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందించి ముందు రాబోయే కవులందరికీ శుభం పలికి ఉభయ భాషల్లో గద్య పద్యాత్మకాలైన కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని విరచించిన భాగవతాన్ని భగవంతునికి తప్ప ఈ చిల్లర మల్లర ప్రభువులకి అంకితం ఇవ్వటానికి నా అంతరంగం అంగీకరించటం లేదు. ఎందుకంటే ఈ రాజులిచ్చే అగ్రహారాలు, హారాలు, వస్తు వాహనాలు పుచ్చుకొని ఆ మైకంలో మైమరచి ఈ లోకంలో సుఖం అనుభవించినా ఆ లోకంలో అడుగుపెట్టిన పిమ్మట పూర్వం చేసిన తప్పిదాలకు యమధర్మరాజు చేతిలో సమ్మెటపోట్లు తప్పవు. అందుకే ఈ బమ్మెర పోతరాజు చక్కగా ఆలోచించి ఈ భాగవత మహాగ్రంథాన్ని భగవంతుడైన శ్రీహరికే సమర్పించటానికి నిశ్చయించుకున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి దల్లుల కడుపుజేటు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించి నోరారా కేశవుణ్ణి కీర్తించి సత్యము, కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి? తల్లి కడుపు చెడగొట్టడం దేనికి? నేను ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటానో. వేల కొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. అది ఒక పూర్ణిమ రాత్రి నిండు జాబిల్లి పండు వెన్నెలలు కురుస్తున్నాడు. ఆనాడు చంద్రగ్రహణం. పెద్దల అనుజ్ఞ పొందాను. ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమీ గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేశాను. వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీళిత నేత్రాలతో కూర్చున్నాను. ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగన ఉన్నది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతున్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విచ్చిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూశాను. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నాను. అంతలో ఆయన, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు. నేను కన్నులు తెరిచి చూశాను. అంతా ఆశ్చర్యంగా ఉంది. నాలో నేనిట్లా అనుకున్నాను, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరెండుగాద పలుకగనేలా. ఆహా, ఏమి నా అదృష్టం! పలికేది పరమ పవిత్రమైన భాగవతమా? పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా? పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకడం దేనికి? భాగవతమే పలుకుతాను. అయితే చిత్రమేమంటే శివుడే కాని పద్మభవుడే కాని భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని చెప్పలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా? అయితే పెద్దల వల్ల విన్నంతగా, వారి సన్నిధిలో నేర్చుకున్నంతగా, స్వయంగా నేను తెలుసుకున్నంతగా విషయాన్ని తేటతెల్లం చేస్తాను. ఇక భాష విషయమంటారా? కొందరు తెనుగంటే ఇష్టపడతారో, కొందరు సంస్కృతం అంటే చెవి కోసుకుంటారో, మరికొందరు తెనుగును సంస్కృతాన్ని సమానంగా అభిమానిస్తారో. నేను నా గ్రంథాన్ని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా రచన సాగిస్తాను. ఇంతకు ముందు నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి మొదలైన కవులు సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలను తెనుగు చేశారు. అయితే నా పూర్వ పుణ్య పరిపాకం ఎటువంటిదో కానీ ఆ మహామహులు భారతం, రామాయణం తప్ప భాగవతం జోలికి రాలేదు.
బహుశా నా కోసమే ఈ భాగవతాన్ని వదిలిపెట్టారేమో. ఇంకేం కావాలి? ఈ మహాగ్రంథాన్ని తెనుగు చేసి మళ్ళీ జన్మంటూ లేకుండా నా జన్మను సార్థకం చేసుకుంటాను. ఈ భాగవతం సాక్షాత్తు కల్పవృక్షమే, సందేహం లేదు. ఏమంటే లలితములైన స్కందములు గలది భాగవతం, సుందరమైన బోధె కలది కల్పవృక్షం, కృష్ణుడే మూలాధారంగా కలది భాగవతం, నల్లని వేళ్లు కలది కల్పవృక్షం, సుఖమహర్షి ఆలాపాలతో మనోహరమైనది భాగవతం, చిలుక పలుకులతో రమణీయమైనది కల్పవృక్షం, సౌందర్యంతో సంశోభితమైనది భాగవతం, సుందరమైన లతలతో శోభిల్లేది కల్పవృక్షం, చదువుకున్న సహృదయులకు చక్కగా తెలుసుకోదగింది భాగవతం, మంచి రంగుగల పువ్వులతో గ్రహింపదగింది కల్పవృక్షం, సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం గలది భాగవతం, సుందరము ఉజ్వలము అయిన గుండ్రని ఆకారం గలది కల్పవృక్షం, కైవల్య రూపమైన గొప్ప ప్రయోజనంతో కూడింది భాగవతం, పెద్ద పెద్ద పండ్లతో కూడింది కల్పవృక్షం, పవిత్రుడైన వ్యాసులవారే ఆధారంగా గలది భాగవతం, స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదుగలది కల్పవృక్షం, ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం, సుఖ పిక సౌరికాది పక్షులకు శ్రేయస్కరమైనది కల్పవృక్షం. అయితే ఆ కల్పవృక్షం స్వర్గంలో ఉంటుంది. భాగవతమనే కల్పవృక్షం ఈ భూలోకంలోనే విరాజిల్లటం విశేషం. ఈ ప్రకారంగా ప్రకాశమానమైన భాగవత మహాపురాణమనే పారిజాత మహీజాన్ని సమాశ్రయించటం మూలాన, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం మూలాన నా జన్మ చరితార్థమైందన్న సంగతి చక్కగా అర్థం చేసుకున్న నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్లకు ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు మొదలైన పెద్దల అనుజ్ఞ అందుకున్నాను. ఇక మా వంశాన్ని అభివర్ణిస్తున్నాను. మాది కౌండిన్యస గోత్రం. అపస్తంభ సూత్రం, పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయిన భీమన్న మంత్రి మా మూల పురుషుడు. ఆయన కుమారుడు అన్నయ్య, ఆయన అర్ధాంగి గౌరమ్మ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన్న జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన్న. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసన మంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో పేరెక్కినవాడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు అయిన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్రసమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు. లక్కమాంబ మహాసాధ్వి. ఆ దొడ్డ ఇల్లాలు ఇల్లు వదిలి వెలుపల కాలు పెట్టి ఎరగదు. పరపురుషుల సంగతి తలపెట్టి ఎరగదు. పెనిమిటి మాట జవదాటి ఎరుగదు. ఆమె దాన ధర్మాలకు దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననల్ని పెద్దగా అందుకున్న ముద్దురాలు. ఆ చల్లని తల్లి బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టేది. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె ఆస్థానం. సదాశివుని పాదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించే ఆ కేసనమంత్రి గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు. ఆమె గారికి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన్న. పెద్దల అడుగుజాడల్లో నడుస్తున్నవాణ్ణి. ఇప్పుడు ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం రెండవ భాగం ప్రారంభిస్తాము. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.